యేసయ్య వస్త్రపు చెంగులో ప్రభావం ఉంది. యేసు యొక్క కనికరం మన మీద పడితే చాలు, మనమున్న స్థితి నుంచి మనం ఉన్నతంగా లేవనెత్తబడగలుగుతాం. యాయిరు వారి అందరి మాటలను పట్టించుకోలేదు, కానీ దేవుని మీదే నమ్మిక ఉంచాడు. ఆ నమ్మికే ఏం చేసింది? తన యొక్క చిన్న కుమార్తెని, తన యొక్క కుమార్తెని సజీవురాలిగా స్వతంత్రించుకునేటట్లుగా నమ్మిక చేసింది. అందుకే ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్మాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని నమ్మాలి, నిందలు వచ్చినప్పుడు నమ్మాలి, అవమానం వచ్చినప్పుడు నమ్మాలి. ప్రతి పరిస్థితిలో దేవుని మీద నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి మేలు చేయాలి. గలతీ పత్రికలో చూస్తే అలయక మేలు చేయాలంటండి. అలయక మనము మేలు చేస్తే పొలంలో విత్తనాలు వేస్తారు, ఆ విత్తనము ఫలిస్తుంది. అయితే గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు, మేలు చేసే విత్తనాన్ని మనం విత్తాలి. అది ఎట్లా విత్తాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే చివరి వచనాల్లో ఉంటుంది, మేలు చేయడం నీ చేతనైతే దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దు. ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మనందరికీ మేలు చేసే మనసు రావాలి. మనకి కీడు చేసేవారికి మేలు చేయాలి, మనకి హాని చేసేవారికి మేలు చేయాలి, మనల్ని హింసించే వారికి మేలు చేయాలి, మనల్ని నిందించే వారికి మేలు చేయాలి, మన మీద చెడ్డ మాటలు పలికే వారికి కూడా మేలు చేయాలి. మేలు చేస్తే ఉపయోగం ఏంది అంటే, మనం అలయక మేలు చేస్తే ఎట్లా అలయక మేలు చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. ఆ వచనాన్ని కూడా చదవండి. గలతీలకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయంలో ఉంటుంది, చదవండి. అలయక మేలు చేయాలి. మేలు చేస్తే ఉపయోగం ఏంది అని మీరంటే, మేలు చేస్తే ఆ మేలు మనం పొందుకుంటాం. అందుకే సువార్తల్లో దేవుడు చెప్తాడు, మీరు ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు మీ కాళ్ళు దుమ్ము దులపాలి, వారిని దీవించాలి, మేలు చేయాలి. దీవిస్తే ఆ దీవెనకి వారు అర్హులైతే ఆ దీవెన వారు పొందుకుంటారు. ఒకవేళ ఆ దీవెనకి వారు అర్హులు కాకపోతే మనం దీవించిన దీవెన మరలా రిటర్న్ మనకే వస్తుందండి. హల్లెలూయా. మనం మేలు చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. కీడు చేసే వారికి మేలు చేయాలి, హింసించే వారికి మేలు చేయాలి, మన మీద చెడ్డ మాటలు పలికే వారికి మేలు చేయాలి, మనల్ని తృణీకరించే వారికి మేలు చేయాలి, మనల్ని నిందించిన వారికి మేలు చేయాలి. మన పట్ల ఎవరు ఎట్లా ప్రవర్తించినా కూడా దేవుని యందు నమ్మిక ఉంచి మనము మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలి అంటే, దేవుడు కూడా మేలే చేశాడండి. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, చదవద్దు, నేను చెప్తాను రెఫరెన్స్. ఆయన మేలు చేశాడండి. యేసయ్యే మేలు చేశాడు. తనని నిందిస్తూ ఉన్న బయల్జెబూలు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు, దురాత్మ బట్టి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు
అని పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు ప్రతినిత్యము అస్వస్థత వచ్చిన వారికి, పక్షవాతంతో వస్తున్నటువంటి వారికి స్వస్థత ఇవ్వడం, గుడ్డి వారికి చూపునివ్వడం, మాటలు లేని వారికి మాటలు ఇవ్వడం, వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తిని దేవుడు ఇస్తూ ఉంటే అవన్నీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు దేవుని మందిరములో చేస్తూ ఉన్నాడని, ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ చేస్తూ ఉన్నాడని యేసయ్య వీరు హృదయములో పగపట్టి దెయ్యాలు, ఎక్కడ దెయ్యాలుంటే అక్కడ దెయ్యములు పట్టినటువంటి వారికి విడుదల యేసయ్య ఇవ్వడం విని చూసి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు యేసయ్యని, యూదులు కూడా చూసి యేసయ్యని అపహాసిస్తూ, అందరూ అపహాసించి ఆ ప్రాంతాన్ని ఎక్కడైతే ఆయన ద్వారా, యేసే ద్వారా కార్యాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాన్ని విడిచి పొమ్మని యేసేని కూడా ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామం నుంచి తరిమేశారండి యేసేని. అందరి చేత అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైల ద్వారా తృణీకారం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా యేసయ్య మేలు చేస్తూ వచ్చారు. వారి మీద పగ పెట్టుకోలేదండి హృదయంలో కూడా. యేసయ్యే మేలు చేసినప్పుడు ఆయన్ని చివరికి కొరడాలతో కొడుతున్నా, ఆయన శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా కూడా వారిని కూడా క్షమించి వారికి మేలు చేయాలనే ఆలోచన యేసయ్య కలిగి ఉన్నాడు. మేలు చేశాడండి. మేలు చేసి అందరికీ, ప్రతి ఒక్కరికి భూమి మీద యేసయ్య 33.5 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాలకి సేవకు వచ్చి ఆ 3.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి దేవుడు మేలే చేశాడు. ఇప్పుడు చదవండి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. రోగ పీడితులైన ప్రతి ఒక్కరికి స్వస్థతనివ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేశారు. మనము కూడా మేలు చేసే ఆ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. మనల్ని ఎవరైనా దూషించారనుకోండి, మనకి మేలు చేయబుద్ధి అయిద్దా? మనకి ఎవరైనా కీడు చేస్తే కీడు చేయబుద్ధి అయిద్దా అండి? చెప్పాలి మీరే. ఎవరైనా మనకి కీడు చేస్తే మనకి మేలు చేసే మనసు వస్తుందా? నన్ను తిట్టారు, నా మీద చెడ్డ మాటలు మాట్లాడారు, నన్ను నిందించారు, నన్ను అవమానించారు అని వారి మీద మనసులో కక్ష, మనసులో ఆ పగ అవి ఉంటాయి. కానీ ఎట్లాగైనా సమయం నాకు వస్తే నేను కూడా కీడు చేయాలి అనే ఆలోచన చేస్తారు. కానీ మేలు చేయాలనే మనసు సాధ్యమైనంత వరకు తొందరగా ఎవరికి రాదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మేలు చేశాను, మీరు కూడా మేలు చేయాలి. ఎట్లా మేలు చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేస్తే ఆ పంటనే మనం కోస్తాం. చివరి గలతీ 35వ వచనంలో మనం చూస్తే, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావనిరి. యేసు
వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. యేసయ్య చేస్తున్నటువంటి కార్యాలు యాయీరు విని, యాయీరు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మనసు, తన యొక్క ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి వారి మీద పెట్టకుండా తన యొక్క మనసు అంతా యేసయ్య మీదే పెడుతూ ఉన్నాడు. తన యొక్క దృష్టి అంతా యేసయ్య మీదే పెట్టి తన యొక్క నమ్మిక కూడా యేసయ్య మీదే పెడుతూ ఉన్నాడండి. నమ్ముతున్నాడు యేసయ్యని. యేసయ్య తన యొక్క నమ్మికను చూచి 12 సంవత్సరాల పాప యాయీరుకి ఉందండి. మరి ఆ 12 సంవత్సరాల కుమార్తె ఏ వ్యాధితో బాధపడుతుందనేది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి లేదు. తనకి ఏ అస్వస్థత ఉందో అది లేఖనాల్లో ముద్రించబడలేదు. కానీ చనిపోయేంత రోగము ఆ కుమార్తెకి వచ్చింది. యాయీరు ఎన్ని ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి ఉంటాడో, ఎంతమంది డాక్టర్ని కలిసి ఉంటాడో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేపించి ఉంటాడో, ఎన్ని వేలు ఖర్చు పెట్టాడో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో అదంతా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంతో తన యొక్క కుమార్తె ద్వారా ఎంతో నష్టపోయి ఉంటాడు. అది డబ్బు పరంగా నష్టపోయి ఉంటాడు, ఆరోగ్యపరంగా నష్టపోయి ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్తే బాగైద్దని ఆ డాక్టర్కి ఈ డాక్టర్కి అన్ని డాక్టర్లకు చూపించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ఆ పాపకి, ఆ కుమార్తెకి స్వస్థత జరగలేదు. ఎంతమంది మాంత్రికుల దగ్గరికి ఎంతోమంది చెప్పి ఉండొచ్చు. ఆ మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అంతరాలు కడతారు, తాయెత్తులు కడతారు, వారు విడుదల చేస్తారని చెప్పి ఉండొచ్చు యాయీరుకి. అంతా తిరిగి 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 చివరికి యాయీరుకి నమ్మకం పోయిందండి. కొన్నిసార్లు మనకు జరుగుతున్న సమస్య కావచ్చు, మనకు వస్తున్న అనారోగ్య పరిస్థితిని బట్టి ఎంతమంది డాక్టర్లను నమ్మినా, ఎంతమంది మనుషుల్ని నమ్మినా స్వస్థత కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ దేవుని నమ్మితే దేవుడు స్వస్థతనిచ్చేవాడు. హల్లెలూయా. నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసి చూపించాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుని ద్వారా, యేసయ్య ద్వారా జరిగిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినాయి. 28వ వచనంలో చూస్తే అక్కడ కూడా 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ కూడా 12 సంవత్సరాలు బాధపడుతూ ఉంది. ఆమె కూడా ఎన్నో తిప్పలు పడింది. ఎన్నో తిప్పలు పడి 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 ఎంతో ఖర్చు పెట్టి చివరికి డబ్బు కూడా తన దగ్గర లేని పరిస్థితికి చివరికి వచ్చేసింది. మీకు తెలుసు, సహజంగా ఎంతో ఆమె శరీరంలో బలము కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది. చివరికి ఒంటరిగా ఆ రోగముతో, ఆ వేదనతో నిలిచిపోయింది. ఎవరు తనకి ఆహారం కూడా పెట్టేవారు లేరు. చూడండి, డబ్బులుంటే అందరూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ధనం ఉన్నా, మన దగ్గర ఏదైనా ఉంటే అందరూ వస్తారు. కానీ దీన స్థితికి వెళ్ళిపోతే పరిస్థితులన్నీ తారుమారైపోయి చివరి హీన స్థితికి వెళ్తే ఆ టైంలో సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరండి, దేవుడు తప్ప. కొన్నిసార్లు దేవుడు కూడా అటువంటి స్థితికి కొంతమంది జీవితాల్లో వెళ్ళడానికి అనుమతించారు. కానీ దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి, విలాప వాక్యాలు ఉంటుంది కదండి, ఆయన హృదయపూర్వకంగా ఎవరికి బాధని అనుమతించాడు, వేదనని అనుమతించాడు మన జీవితాల్లో. అయితే యాయీరు తన యొక్క కుమార్తె విషయంలో
ఎన్నో తిప్పలు పడి 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 చివరికి అందరినీ నమ్మి 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 మోసపోయి చివరికి తెలుసుకున్నాడు యేసయ్య గురించి. తెలుసుకొని యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చినా యేసయ్య వారిని స్వస్థపరుస్తున్నాడని, గుడ్డి వారికి చూపునిస్తూ ఉన్నాడని, మాట్లాడలేనిటువంటి వారికి మాటలు ఇస్తూ ఉన్నాడని, పుట్టి గుడ్డివానికి కూడా ఉమ్మి వేసి దాంట్లో మట్టి వేసి అది కంటికి రాసి అక్కడ శిలోయము కోనేటిలో కడుక్కోమని చెప్తే వెంటనే కడుక్కోగానే పుట్టి గుడ్డివానికి కూడా యేసయ్య 2 కళ్ళు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి. పుట్టి గుడ్డివానికి కూడా దేవుడు దృష్టిని ఇచ్చాడు. ఆయనే మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, తల్లి గర్భంలోకి మనల్ని పంపించిన దేవునికి అన్నీ తెలుసు. కాబట్టే పుట్టుకతో గుడ్డివానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఈ విషయాలన్నీ యాయిరు విని, అంతకుముందు మనం చదువుకున్నా కదండి, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఏముంది? 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. యేసేను గూర్చి, యేసే చేస్తున్న కార్యాలను గూర్చి యాయిరు విని, ఎప్పుడైతే యేసేను గూర్చి విన్నాడో ఆయన హృదయంలో, యాయిరు హృదయంలో నమ్మిక వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసమే, ఆ నమ్మికే తన యొక్క కుమార్తెని కాపాడుకోగలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నమ్మిక వచ్చిందో వెంటనే ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు. ఎవరి వైపు అంతకు ముందు వరకు అందరి మాటలు విన్నాడు, అందరిని ఆశ్రయించాడు, డాక్టర్లను ఆశ్రయించాడు, మాంత్రికులను ఆశ్రయించాడు, మనుషులను ఆశ్రయించాడు. అంతా ఆశ్రయించి చివరికి దేవుని ఆశ్రయించడం, దేవుని నమ్మడం ఉత్తమం అని విని తెలుసుకొని యేసే దగ్గరికి వచ్చి యేసేని మీద నమ్మిక ఉంచడాన్ని బట్టి ఏం జరిగిందండి? ఇందాక మనం చదువుకున్నాం. ఆయన యేసయ్య ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి, ఈ యాయిరు ఒక అధికారి స్థానంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సమాజానికి, అక్కడ సమాజ మందిరములో అధికారిగా ఉన్నాడు ఈ యాయిరు. ఆ సమాజ మందిరములో అధికారిగా ఉన్న ఈ యాయిరు ఇంటి దగ్గర నుంచి కొందరు వచ్చారు, ఒకళ్ళిద్దరు కానీ కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావనేది. ఇంటి దగ్గర నుంచి, యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారండి? బోధకుణ్ణి యేసేని ఇంకా శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చచ్చిపోయింది కాబట్టి ఇంకా పాడని నువ్వు వచ్చి సిద్ధపరచు, ఇంకా అయిపోయింది అని ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి కొంతమంది వచ్చి చెప్తే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకు యాయిరుతో అంటున్నాడు. యాయిరు, భయపడుతున్నావా? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని సమాజ మందిరపు అధికారితో చెప్తూ ఉన్నాడు. చెప్పి కింద వచనంలో 39వ వచనం, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. యేసే లోపలికి వెళ్ళి ముందేం చెప్తున్నాడండి? భయపడద్దు యాయిరు, నమ్మిక మాత్రం ఉంచు అని ఆయనకి చెప్పి లోపలికి వచ్చి, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అంటే అక్కడున్న వారందరూ యేసేని అపహాసిస్తూ ఉన్నారు.
అపహాసిస్తున్న వారి ముందే దేవుడు గొప్ప కార్యం చేశాడు. చప్పట్లు కొట్టండి. అయితే అపహాసిస్తున్న వారందరినీ ఆయన పట్టించుకోలేదు. యేసయ్య అపహాసిస్తున్న వారి మీద దృష్టి పెట్టలేదు, కానీ ఆ చిన్న కుమార్తె మీదే యేసయ్య దృష్టి పెడుతూ ఉన్నాడు.